తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. నమస్తే అంజలి గారు. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత కలిసాను. నేను చాలా బాగున్నానమ్మా. మీ ఫోన్ కాల్ వస్తే అదొక ఆనందం. ప్రేమగా పలకరిస్తారు. దూరంలో ఉన్నా దగ్గర ఉన్నా అనే భావనే కలుగుతుంది. అంత ఆప్యాయంగా మాట్లాడతారు. ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎలా ఉందమ్మా అక్కడంతా? బాగుందండి. ఆశ్రమం అంతా పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు రన్ అవుతుంది బాగానే. అందరూ రావచ్చమ్మా? ఎవరైనా రావచ్చు. అయితే నాకు వెల్కమ్ ఉంది. అయితే ఖచ్చితంగా ఒక రోజు వెళ్ళి ఆశ్రమం దగ్గర నుంచి నేను ఒక వీడియో చేస్తానండి. చాలా అద్భుతమైన ప్రశాంతమైనటువంటి ప్రదేశం అది. మీరందరూ కూడా వెళ్ళొచ్చు. ముఖ్యంగా అమ్మగారి సందేశాలు కానీ మీరు ఆ సత్సంగం వింటే నిజంగా ఇలా కూడా ఉంటుందా, మనలో మార్పు మొదలైతే మన జీవితంలో ఇంత మార్పు జరుగుతుందని మనమే భావిస్తాం. అమ్మ ఎప్పుడు అడిగినా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ. సంతోషం అమ్మ. అయితే చాలా ప్రశ్నలు కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, ఇలా వస్తూ ఉంటాయి. ఎక్కువగా యూత్ గురించి, ఎందుకంటే మీరు కాలేజీలకు వెళ్ళి కూడా అక్కడ కార్యక్రమాలు చేయటం కావచ్చు, సత్సంగాల అక్కడ జరిగేవి? లేదు, కాలేజీల్లో పిల్లలకి క్లాసెస్ కిందే చెప్తాం. క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్, అవేర్నెస్ క్లాసెస్. అద్భుతం. మరి ఇందులో భాగంగా యూత్ గురించేనమ్మా ప్రశ్న. ఇప్పుడున్నటువంటి వర్క్ టెన్షన్స్, చదువుకునే పిల్లలే కావచ్చు, అప్పుడే ఉద్యోగానికి వెళ్తున్నటువంటి పిల్లలే కావచ్చు, ఎక్కడ లేని భారం అంతా వాళ్ళ మీద పడినటువంటి ఆ భావన వచ్చేస్తుంది. వర్క్ లోడ్ అండి, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తామండి, సోమవారం అంటే భయం వేసేస్తోంది, ఎక్కడ లేని ప్రెజర్. కొంతమందికి ఆదివారాలు కూడా సెలవు ఉండవు. అంటే మేము ఎప్పుడు ఇంతేనా, పక్కన యూత్ వేరే వాళ్ళని చూస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మేమేమో ఈ స్ట్రెస్ఫుల్ అయితే ఉండిపోయామని కొంతమంది ప్రాణాలే కోల్పోతున్నారు, మరి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే అసలు ఇవన్నీ ఎలా అధిగమించాలి? యూత్కి మీరు ఇచ్చేటువంటి ఒక సందేశం, సలహా? అంటే కామన్గా కాకుండా యూత్ ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. వాళ్ళ వర్క్ లోడ్ నిజమే అది. ఎందుకంటే చదువుకునేటప్పటి నుంచి స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక రోజుతో వాళ్ళకి రాలేదు. వాళ్ళ చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు, మన చిన్నప్పుడైతే, మా చిన్నప్పుడైతే మేము చదువుకునేటప్పుడు మాకు ఒక టైం ఉండేది ఆడుకోవడానికి. తర్వాత వాతావరణం, పల్లెటూరు వాతావరణంలో కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్, ఆక్సిజన్ బాగుంటుంది. ఇప్పుడున్న సిటీస్లో, తర్వాత అపార్ట్మెంట్లో, గదుల్లో వాళ్ళ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే చదువు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్, కాంపిటీషను, వీటన్నింటితోటి పోటీ పడడము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ జాబ్లోకి చేరిన తర్వాత అమ్మయ్య రిలాక్స్ అవుదాం అనుకుంటే, అక్కడ ఒత్తిడి ఏంటంటే అక్కడ ఉండే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. వర్క్ చేసేవాళ్ళు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. ఇది పిల్లలందరినీ చూస్తున్నాము. పాపం అది నిజం, బర్డెన్ వాళ్ళకి నిజం అండి అది. సో తర్వాత తీసుకునే ఆహారము, ఎన్విరాన్మెంట్, రిలాక్సేషన్ ఎన్విరాన్మెంట్ లేదండి. ఉన్న టైం కూడా ఒకవేళ వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి సెల్ చూస్తారు. సెల్ చూస్తే ఏమవుతుందంటే మళ్ళీ మైండ్ వర్క్ అవుతుంది. ఆ రిలాక్సేషన్ అనేది వాళ్ళకి లేకపోవడం వల్ల, వర్క్ ఒత్తిడి వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి, చిన్నప్పటి నుంచి స్ట్రెస్, అండ్ మళ్ళీ పేరెంట్స్ బర్డెన్స్, కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి పాపం. ఆ రెస్పాన్సిబిలిటీస్, ఒకవేళ రెస్పాన్సిబిలిటీ లేకపోయినా కూడా వాళ్ళు పార్ట్నర్ తోటి వాళ్ళకి అవగాహన లేకపోవడము, అన్నింటితోటి యూత్ అయితే మాత్రం స్ట్రెస్ అనుభవిస్తున్నారు. ఇది నేను చూస్తున్నాను కూడా, చాలా వరకు ఇది జరుగుతుంది. అది జరుగుతుంది. అధిగమించే మార్గాలు చెప్పండి. అధిగమించే తప్పదు. అవును, మనం మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళ జీవితంలో పైకి ఎదగాలంటే ఒక అడుగు ముందుకు వేయాలి. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి ఎవరైనా సరే. ఆ వేసే క్రమంలో తప్పుదోవలో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఆ బర్డెన్ తీసుకోలేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎలా బయటికి రావాలి? ఎక్కువగా మంచిగా వెళ్ళే వాళ్ళకి ఎదుర్కోవడం కష్టమేనండి. ఇదైతే నిజం. అన్ని చోట్ల ఇది ఉంటుంది. ఎందుకంటే పూర్వం అయితే నెగిటివ్ తక్కువ ఉండేది. అప్పుడు కనిపించిపోయేవారు, వీళ్ళు నెగిటివ్ కాబట్టి మిగతా వాళ్ళు అందరూ పాజిటివ్ ఉండి, అందరూ మంచిగా ఉండి, ఎవరైనా నెగిటివ్ ఉంటే కనిపిస్తే వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఇది తప్పు అని చెప్తూ ఉంటే కొంచెం తగ్గేది. ఇప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎక్కువగా ఉంది, పాజిటివ్ తక్కువగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే 100 కాకులు అరుసినాయి అనుకోండి ఒకేసారి, మనకు కూడా ఆ సౌండ్ వినలేక అమ్మో అనేటట్టు విసుగొచ్చేస్తుంది. అలా మీరు మంచి చేద్దామన్నా కూడా, మంచిగా ఉందామన్నా కూడా చుట్టూ అందరూ వాళ్ళు ఈజీ మెథడ్లు లేకపోతే రాంగ్ వేలు వెళ్ళిపోతూ కనిపిస్తూ ఉంటారు.
నేను చాలా మందిని చూశాను. ప్రమోషన్ రావాలనంటే ఎవరినో పట్టుకుని రకరకాలుగా చేయాలి అన్నప్పుడు నిజాయితీగా ఉన్న వాళ్ళు చేయలేరు. సో ఈ స్ట్రెస్ అప్పుడు ఎక్కువ అవుతుంది. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఇది ఉంటుంది. ఈవెన్ స్పిరిచువల్లో కూడా ఉంటుంది. స్పిరిచువల్లో కూడా రాంగ్ వే చెప్పలేము ఇంకా అసలు. అప్పుడు మిగతా వాళ్ళందరూ పీపుల్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏం కావాలో ఆ రెమెడీలు కావాలి, అర్జెంటుగా రెమెడీ అని ఉంటుంది. దానికి కావాలంటే ఎంతైనా డబ్బు, ఎంతైనా పూజలు, ఎంతైనా చేస్తూ ఉంటారు. నువ్వు మారినాయన అంటే అంత ఈజీ కాదు. సో ఇక్కడ సొసైటీలో పీపుల్ ఏంటంటే తప్పనిసరిగా 2 రకాలమ్మా. ఒకటి, మనం జీవిస్తున్నప్పుడు చుట్టూ ఉండే కల్చర్ కానీ ప్రపంచం కానీ ఎలా ఉందో అలా జీవించలేకపోతున్నాము అని అంటే మన లోపల మన సోల్ శుద్ధిగా ఉందని అర్థం. సోల్ జర్నీ ఇది. ఎందుకనంటే వాళ్ళు అలా జర్నీ చేసి వచ్చారు కాబట్టి నచ్చట్లేదు. ఎప్పుడు కూడా ఎలా నచ్చుతారనంటే మన గుణాలను బట్టి ఎదుటివాడు నచ్చుతూ ఉంటాడు. ఒక దొంగవాడు మాత్రమే దొంగవాడిని గుర్తించగలడు, ఒక మంచివాడు మాత్రమే మంచివాడిని గుర్తించగలడు. పూర్వకృతం పుణ్యం అన్నప్పుడు పూర్వజన్మలో వాళ్ళ జర్నీ ఉంటుంది. ఆ జర్నీ ప్రకారం వచ్చినప్పుడు తప్పు చెయ్యాలన్నా చేయలేరు. ఎదుటివాడు చేసేసి వాడు ఎదుగుతూ ఉంటాడు, వీళ్ళు నలుగుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. చూడు వాళ్ళందరూ ఎంత బాగున్నారో, నువ్వు ఒక్కడవే ఎందుకు ఎలా ఉన్నావు అని అడుగుతారు. అలా అడుగుతారు. వీళ్ళు మంచిగానే ఉంటారు. నేనేమంటానంటే అది అదృష్టం. ఎన్నో జన్మల నుంచి వాళ్ళు చేసి తెచ్చుకున్నారు దాన్ని. అది ఈ ఒక్క జన్మలో ఎవరి కోసమో అది పాడు చేసుకోకూడదు. ఒకవేళ వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థం అవుతుంది, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అప్పుడు మళ్ళీ మారదామంటే మారలేరు. కాబట్టి ఆ ఇన్నర్ని కాపాడుకుంటేనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అవుటర్ సైడ్ ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదమ్మా. మనిషికి జ్ఞానం ఉంది. మనం పశువులం కాదు. పశువులు ఒకటి ఎటు వెళ్తే అటు వెళ్తాయి. మనిషి అలా కాదు. ఎవరి ఇండివిజువల్ వాళ్ళే. అప్పుడు నీ ఇన్నర్ ఏం చెప్తోంది, నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుంది, నాకు ఒక మంచిగా ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుందా, చెడుగా ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుందా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను మంచిగా ఉంటేనే నాకు బాగుంది అన్నప్పుడు నేను ఎందుకు చుట్టూ ఉండే వాళ్ళని పోల్చుకోవాలి? అంటే అప్పుడు మారకపోతే ఏదో వింతగా చూసినట్టు చూస్తారు. అది వాళ్ళ కర్మ. అంటే రకరకాల ముద్రలు వేస్తారు. వీళ్ళకి పొగరని, యాటిట్యూడ్ ఉందని, నలుగురితో కలవరని, సోషల్ ఉండలేరని, వీళ్ళు అసలు మెంటల్ కండిషనే బాలేదని, వాళ్ళతో ఎవరు చేరొద్దని, ఇలా ఇవి కూడా మనం వింటూ ఉంటాం. అవును, కానీ పట్టించుకోకూడదు అంటాను నేను. ఒకనాటికి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా చేసి వాళ్ళకి కూడా విసుగొస్తుంది. అప్పుడైనా మళ్ళీ మీ వంక చూస్తారు, ఓ వీళ్ళే కరెక్ట్ అని చెప్పి. వివేకానందుడు చెప్తాడు, అందుకే మాటతో నువ్వెవరిని మార్చలేవు, నీ నడవడికి చూసి నీ వెనక నడవాలంటాడు. సో ఎవరికైనా సరే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఒకవేళ మీరు చేశారు, మీకు నచ్చదు, ఒక దొంగతనం చేయడం మీకు నచ్చదు అనుకోండి, అయినా అందరూ తీసుకుంటున్నారు కదా నేను కూడా తీసుకున్నాను అనుకోండి, మనం ఉండలేము. అది రోజు మనల్ని ఆ థాట్ వెంటాడుతూ ఉంటుంది. అదెంత నరకం కదా. దానికైనా చేయకుండా ఉండడు. ఎవరో ఆఫీసులో తప్పు చేశారని నేను కూడా తప్పు చేస్తే అది నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నిద్ర పట్టదు, అనారోగ్యం వస్తుంది, అది ఇంకొంచెం స్ట్రెస్ కింద మారుతుంది. కాబట్టి యూత్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఇండివిజువల్, ఇప్పుడు అలాగే తీసుకుంటారు వాళ్ళు, కానీ కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలా ఫాలో అవ్వకుండా అట్లీస్ట్ మన ఇన్నర్ ఏం చెప్తోందో దాని ప్రకారం వెళ్తేనే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. సమాధానం కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అప్పుడు లేదంటే భయపడతారు, ఓ ఇలా అయితే కరెక్ట్ ఏమో అనుకుని వెంటాడుతుంది. అయితే ఈ స్ట్రెస్ ఇలాంటివి తప్పవు అని అనుకుంటున్నాం కాబట్టి వేరే దారిలో మనం వెళ్ళలేం. కానీ అవి చూస్తూ మనల్ని మనం నిగ్రహించుకుంటూ సాటిస్ఫాక్షన్ పొందాలని అంటే మార్గం ఏంటమ్మా? మెడిటేషన్ ఒక్కటే కాదండి. తప్పనిసరిగా వాళ్ళు ఒక పీస్ఫుల్గా ఉండాలి అని అంటే అసలు శారీరకంగా మనం అలసిపోతే రెస్ట్ తీసుకుంటున్నాం, మానసికంగా రోజు మనం స్ట్రెస్ అనుభవించాల్సి వస్తుంది జీవన విధానంలో. అప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ మైండ్కి కొద్దిసేపైనా రిలాక్సేషన్ కావాలి. అలా రిలాక్సేషన్ ఇవ్వాలనంటే వాళ్ళకి ఏం నచ్చుతుంది చూడాలి. కొంతమందికి మొక్కలు చేస్తే బాగుంటుంది, కొంతమందికి ఇల్లంతా అందంగా సర్దుకుంటే బాగుంటుంది, కొంతమందికి
ప్రకృతిలోకి వెళితే బాగుంటుంది, కొంతమందికి మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, కొంతమంది బుక్స్ చదివితే బాగుంటుంది. అలా ఎవరెవరికి ఏది నచ్చుతుందో, లేకపోతే పూజ చేస్తే నచ్చుతుంది కొంతమందికి, అలా ఎవరెవరికి ఏది నచ్చుతుందో ఆ టైం వాళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ మై టైం. 24 hours మనకు భగవంతుడు ఇచ్చాడు. దాంట్లో మన ఉద్యోగము, మన ఫ్యామిలీ అన్నీ తీసేసినా సరే ఏ రోజుకి ఆ రోజు మీ పుణ్యం, మీ ప్రాణం ఉందంటే మీ పుణ్యం, మీ ఊపిరిలో ఉన్నాయంటే మీ పుణ్యం, అది మీరు తెచ్చుకున్నారు. మీరు తెచ్చుకున్న టైంని, ప్రతి టైము మీది. ఆ టైంని నేను నాకు ఇచ్చుకోకుండా బయట అంతా ఇవ్వడం వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. అట్లీస్ట్ మీకు మీరు ఇచ్చుకుంటే మంచిగా మీరు నచ్చింది ఏదో ఆరోగ్యంగా వండుకు తినడానికో దేనికైనా సరే ఒక 1 hour మీరు ఇచ్చుకుంటే కనుక మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, అప్పుడు సెల్ఫ్ మోటివేషన్ కూడా మీకు ఈజీ అవుతుంది. సో ధ్యానం చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా రిలాక్స్ అయిపోతారు. మరి అందరికీ ధ్యానం రాదు కాబట్టి ధ్యానం అనగానే మళ్ళీ గూగుల్ కొట్టుకుని ఇది కొట్టుకుని రకరకాల ధ్యానాలు, లేకపోతే ఇక్కడి నుంచి ఇలా లేచిపోవడాలు, లేకపోతే అదేమో అలా ఉండిపోవడము, లేకపోతే ఆలోచనలు రాకుండా ఉండిపోవాలనుకోవడము, మళ్ళీ అదొక స్ట్రెస్ పెట్టుకోకూడదు. అది స్లో ప్రాసెస్. చక్కగా ధ్యానం చేయాలనంటే మీరు కళ్ళు మూసుకుని చక్కగా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలా మీరు ప్రకృతిలోకి వెళ్ళారు అంటేనే అదే ధ్యానం అయిపోతుంది చక్కగా. అలా చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మాకు ప్రకృతి దొరకదండి, మేము అపార్ట్మెంట్లో ఉన్నాము అని మీరు అంటే కనుక కష్టం అంటే చక్కగా దేవుడి దగ్గర ఒక దీపం పెట్టుకుని మీరు ఇష్టమైతే పూజ, లేదంటే కనుక ధ్యానము, ఆ దీపం చూస్తూ కూడా ధ్యానం చేసుకోండి. వన్స్ దీపం మీరు జ్యోతిని చూసేటప్పటికి ఆటోమేటిక్గా మనసు సాగిపోతుంది. అలా చేయొచ్చు. లేదా ఓంకారము ఒక 21 times చేసుకుని ప్రశాంతంగా కూర్చోవచ్చు. అలా ఎలా చేసినా పర్వాలేదు. వీటికి కూడా కొంచెం ఫస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకేసారి కాకుండా మీరు 1 hour, ఒక 1 hour మీరు టైం పెట్టుకున్నప్పుడు మీకు నచ్చినవన్నీ చేసుకుంటూ దాంట్లో పార్ట్ కింద చేసుకున్నారనుకోండి, మీకు అప్పుడు ఆ హాయి తెలిస్తే అన్నింట్లో దేంట్లో నాకు హాయి వస్తోంది, దేంట్లో నాకు రిలీఫ్ వస్తోంది అని మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మీరు దాన్నే పెంచుకుంటారు. చాలా ఈజీగా అది బాగుంటుందమ్మా. ఈ టిప్స్ ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.